దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. అందరూ బాగున్నారా అండి? మరొక వారం మీ మధ్యలోకి ఈ రీతిగా రావడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాను. మీ మధ్యలోనికి రాలేనేమో అనుకున్నాను, ఎందుకంటే దీన సేవకుని, చిన్న సేవకుని. ఇది శాటిలైట్ ఛానల్, ఇది ప్రపంచం అంతా వస్తుంది ఛానల్. కొన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు మనం వెచ్చించాలి. నా వల్ల కాదేమో అనుకున్నాను, కానీ దేవుడు సమకూరుస్తున్నాడు. మీలాంటి వాళ్ళను దేవుడు లేపుతున్నాడు. అందుని బట్టి దేవునికి మహిమ. మరి సత్యమైన వాక్యం కొరకు నిజంగా ఇంతమంది ఆశపడుతున్నారని మరి నాకు కూడా చాలా సంతోషం వేసింది. నేటి కాలంలో సత్యము చాలా అరుదైపోయింది, కానీ దేవుని మహాకృపను బట్టి మనమైతే సత్యాన్ని చేత పట్టుకొని దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాల ద్వారా మీరు బలపరచబడుతున్నారని మీరు మాకెంతగానో ఫోన్లు చేసి తెలియపరుస్తున్నారు. మరి మేము కూడా మీ ఫోన్లన్నీ రాసుకుంటున్నాము, మీ ప్రార్థన అవసరాలన్నీ రాసుకుంటున్నాము. మీ కుటుంబ సమస్యలు మరి మా కుటుంబ సమస్యలుగా మేము తీసుకుంటున్నాము. ఎందుకంటే మనందరం ఒక కుటుంబం. మీరందరూ నాకు తల్లిదండ్రులతో సమానం, అన్నదమ్ములతో సమానం, అక్క చెల్లెలతో సమానం. మరి నన్ను కూడా మీరు మీ సొంత బిడ్డగా మరి తీసుకొని ప్రతి వారం నమ్మకంగా ఈ కార్యక్రమాలు చూస్తూ దైవ దీవెనలు మీరు పొందుతున్న విధమును బట్టి నేను ఎంతగానో దేవుని మహింపరుస్తూ ఉన్నాను. మరి దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. అయితే మరి మనకు ఆర్థికంగా ఎంతో ఇబ్బందిగా ఉంది, ఎన్నో అవసరాలు ఉన్నాయి. మీకు తెలియపరుస్తూనే ఉన్నాం. టీవీ పరిచర్య కావాలి, నెల నెల లక్షల రూపాయలు టీవీలకి అవుతూ ఉంది. అలాగే మందిర నిర్మాణం ఆగిపోయిందండి, జ్ఞాపకం చేసుకోండి. మందిర నిర్మాణం గురించి అడుగుతూనే ఉన్నాను, కానీ ఎక్కడో ఒక మూలన ఎవరో కొంతమంది 3,000, 5,000, 10,000 అట్లా పంపిస్తూ ఉన్నారు. దాదాపుగా 2-3 వారాల నుంచి మీ మధ్యలోకి వస్తూనే ఉన్నాను. టీవీ పరిచర్య ద్వారా మందిరం చూపిస్తూనే ఉన్నాం. దాదాపుగా మరి 30,000 నుంచి 50,000 ఆ మధ్యలోనే మరి వచ్చిందండి. మీరు ఆలోచన చేయండి. చూసే వాళ్ళు అనేకులు చూస్తున్నారు, వందల మంది ఫోన్లు చేస్తున్నారు, అన్ని సమస్యల గురించి చెప్తున్నారు. అందరి సమస్యల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. అయితే ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నానండి. చాలామంది ఏమంటున్నారంటే, సమస్యలలో ఉన్నాము, మేము సమస్యలు పోతే ఇస్తాం, ఉద్యోగం వస్తే మేము అందరానికి ఇస్తాం, దేవుడు మా జీవితంలో మేలు చేస్తే, ఆరోగ్యం ఇస్తే, బలమునిస్తే, పెళ్లి చేస్తే, గర్భఫలం ఇస్తే మేము దేవునికి ఇస్తామని చాలామంది అంటూ ఉంటే నాకెక్కడో కొంచెం తెలియని బాధగా ఉంది. ఎందుకంటే కొంచెంలో విత్తువాడే నమ్మకమైన వాడండి దేవునికి. హల్లెలూయా. లేమిలో, కలిమిలో దేవునికి ఇచ్చి చూడండి, దేవుడి నామాన్ని గణపరచండి. దేవుడు మీ అవసరాలు ఖచ్చితంగా ఆయన వింటాడు, నెరవేరుస్తాడు, సమకూరుస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ కార్యక్రమాల ద్వారా మీరు బలపరచబడుతున్నారు. మందిర నిర్మాణానికి మీరు కొంచెంలో ఉన్నా సరే, లేమిలో ఉన్న, కష్టాల్లో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న, అది కొంచెమైనా సరే, అది 2,000 అవని, 5,000 అవని, 10,000 అవని, దేవుడు మీకు ఎంత ప్రేరేపణిస్తే అంత మీరు ముందుకు వచ్చి ప్రభు మందిర నిర్మాణానికి ఇచ్చి చూడండి. దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నా దగ్గర లేదు, నేను దీనురాలని, పేదదానిని, నాకు అప్పులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి అంటే మన జీవితం ఎప్పుడు ఇలాగ ఉంటుందండి. మీరు ధైర్యము కలిగి అడుగు ముందుకేసి దేవునికి ఇచ్చి చూడండి, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నా యవ్వన జీవితాన్ని నేను దేవునికి ఇచ్చేసానండి, నా సంపాదన దేవునికి ఇచ్చేసానండి, నాకు వచ్చే ప్రతి ఇన్కమ్ కూడా మందిర నిర్మాణానికి, టీవీ పరిచర్యకు, అన్ని రకాలుగా పరిచర్యలు విత్తుతూనే ఉన్నాను. కాబట్టి ఈరోజు మరి ఇంత గొప్ప ఛానల్లో నేను మాట్లాడగలుగుతున్నాను. దేవుని నామాన్ని, సత్యమైన సువార్తను నేను ప్రకటించగలుగుతూ ఉన్నాను. కాబట్టి దేవుడు నిజంగా ఎంతైనా గొప్ప దేవుడు అండి, గొప్ప కార్యాలు చేస్తాడు. కానీ మీరు కొంచెంలో విత్తితే ఆయన మిమ్మల్ని బహుగా ఆశీర్వదించడానికి రెడీగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని బిడ్డలారా, మందిర నిర్మాణం గురించి మీరు ప్రార్థనలో పెట్టండి. ఒకవేళ ఇప్పుడే దేవుడు మీకు ప్రేరేపిస్తే వెంటనే మీరు మీ సహకారాన్ని ఈ కింద కనపడుతున్న మా నెంబర్కి మీరు ఫోన్పే ద్వారా, ఈ పైన కనపడుతున్న మా నెంబర్కి మీరు ఫోన్పే ద్వారా మీరు మాకు విరాళాలు, సహకారాన్ని, మీ కానుకలను అందించవచ్చు. లేదనుకుంటే మన దగ్గర ఎప్పుడు ఉండదండి. క్రైస్తవుల మనం, దేవుని బిడ్డల మనం లేమిలో ఉన్నాం, ఎప్పుడు కూడా సమృద్ధిగా ఉన్నామని చెప్పాలా. నేను సమృద్ధి గల వ్యక్తిని, సమృద్ధి గల వాడని, నేను, నాకు యేసయ్య ఉన్నాడు, నాకు దేవుడు ఉన్నాడు, నాకు ఏ కొదువ ఉండదు అని నువ్వు ధైర్యంగా ఎప్పుడైతే చెప్తావో నీ జీవితంలో ఉన్న ప్రతికూల పరిస్థితులన్నింటినీ దేవుడు అనుకూలము చేస్తాడు, సరళము చేస్తాడు. మెట్టగున్న మార్గాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఒక దైవ సేవకునిగా
ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రసంగం చూస్తున్న వారు, ఈ కార్యక్రమం చూస్తున్న వారిని అందరూ ఒక చిన్న ఐడియా చెప్తున్నాను అంతే. ఈ సలహాని మీరు పాటించి చూడండి, గొప్ప కార్యాలు మీ ద్వారా జరుగుతాయి. 10 ఏళ్ళ నుంచి గర్భఫలం లేదా, 20 ఏళ్ళ నుంచి గర్భఫలం లేదా, డీలా పడొద్దు. నాతో నా యేసై ఉన్నాడు, నాకు నా యేసై ఇస్తాడు. ఇచ్చేంత వరకు పట్టుదల కలిగి ప్రార్థన చేయి. కొంచెంలో ప్రభుకి విత్తు, ప్రభుని గణపరుస్తూ ఉండు, ప్రభుని ఆరాధిస్తూ ఉండు. చెప్పుడు మాటలు వినొద్దు, వేరే వేరే వాటి వైపు నీ దృష్టిని మళ్లించుకోవద్దు. ఒకటే దృష్టి, ఒకటే గమ్యం, ఆయనే మనకు మార్గం. హల్లెలూయా. ఆయన వైపు మనం వెళితే ఆయన మన వైపు చూస్తాడు, ఆయన మన అవసరాలు తీరుస్తాడు, మన అక్కర్లు తీరుస్తాడు. నీ కన్నీటిని ఆయన తుడిచి నీకు చిరునవ్వును నీ ముఖం మీద నింపుతాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి గడిచిన 2-3 వారాల్లో 30 నుంచి 50,000 దాకా మరి కానుకలు పంపించారు. 10,000, 2,000, 1,000, 500, కొంతమంది 20 రూపాయలు, 50 రూపాయలు అట్లా చాలామంది పంపించారు. కొంతమంది అయితే అకౌంట్లో ఉండే బ్యాలెన్స్ మొత్తం పంపించారండి. అందుని బట్టి నేను దేవుని మహిమ పరుస్తున్నాను. చాలామంది సహకరిస్తున్నారు. మరి హైదరాబాదులో అయితే హాస్పిటల్లో పనిచేసేవారు, ఇళ్ళల్లో పనిచేసుకునేవారు, లేదంటే చాలా రకాలుగా ఫ్యాక్టరీలలో పనిచేసేవారు, వ్యాపారస్తులు, చిన్న చిన్న అంగళ్ళు అంటే దుకాణాలు పెట్టుకున్నవారు, చిన్న చిన్న చీరల వ్యాపారం చేసుకునేవారు, చిన్న చిన్న కంపెనీలు, చిన్న చిన్న ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇట్లా చాలామంది ఫోన్లు చేశారు. చాలామంది ఇస్తామంటున్నారు, కానీ చాలామంది ముందుకు రాలేకపోతున్నారండి. దేవునికి ఏమి ఇస్తామంటున్నారు, కానీ ఇవ్వలేని స్థితిలో ఉంటున్నారు. నేనేం చెప్తానంటే, కొంచెంలో విత్తండి, ప్రభు కోసం ఆరాటపడండి, ప్రభు మీ అవసరాలు తీరుస్తాడు. ఈ మందిర నిర్మాణం ఆగిపోయింది కాబట్టి ఈ గోడలు చీలిపోతూ ఉన్నాయి, మీకు చూపిస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ స్లాబ్ పడేంత వరకు మనం ప్రార్థన చేద్దాం. ఈ స్లాబ్ పడితే మన జీవితాన్ని కూడా దేవుడు కట్టునుగాక. ఆమేన్. హల్లెలూయా. దీని గురించి మీరు ప్రార్థన చేస్తూనే ఉండండి, ఇచ్చిన వారు ఇస్తూనే ఉండండి. మేము ఇచ్చాం కదా, మా చేయి దులుపుకుందాం అనుకోవద్దు దయచేసి. నెల మీరు స్పాన్సర్గా ఉండండి, నెల మీరు ముందుకు రండి, టీవీ కార్యక్రమాలకు ముందుకు రండి. ఇచ్చిన వారు మౌనంగా ఉండకుండా ప్రార్థన చేస్తూ ఉండండి. మీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేసేంత వరకు, దేవా మరి మేము నీ మందిరానికి ఇచ్చామయ్యా, మా జీవితంలో గొప్ప కార్యం నువ్వు చేయి దేవా అని మరి మీరు కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. మేమైతే దాదాపుగా ఇప్పటికీ కొన్ని వేల ఫోన్లు వచ్చాయి, దాదాపుగా మరి 4,000 చిల్లర దాకా ఫోన్లు వచ్చాయండి. అందరి గురించి నేను బుక్కులు రాసుకుని రోజు ఉదయము సాయంత్రము నేను ప్రార్థన చేస్తూనే ఉన్నానండి. రాత్రిపూట రోజు ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో 2 అయినా 3 అయినా ప్రార్థన చేశాక నిద్రపోతూ ఉన్నానండి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, నేను మీ అందరి పక్షం ప్రార్థన చేస్తూనే ఉన్నాను. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నమ్మకంతో ఉండండి, విశ్వాసముతో ఉండండి. అట్టి కృప నా దేవుడు మీకు దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి మంచిది. ఈ సమయంలో మరి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మరి మనం ధ్యానం చేసుకుందాం. మరి వాక్య నిమిత్తమై 2 తెస్సలోనికీయులకు 3వ అధ్యాయం 3వ వచనం మనం చదువుదాం. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. వాక్య నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఎదుగే సమయంలో నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభువా. నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నాతో మాట్లాడమని వేడుకుంటూ, నన్ను నీ నోటి బొరగా వాడుకోమని వేడుకుంటూ యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? మరి మంచిది. ఈ సమయంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మరి కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. దుష్టత్వము నుండి, దుష్టుని నుండి యేసయ్య మనల్ని కాపాడేవాడు. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దుష్టుడు మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉన్నాడు, ఎంతగానో మిమ్మల్ని నలిపేస్తూ ఉన్నాడు, వేదన పుట్టిస్తూ ఉన్నాడు, మీకు శోధనలు కూడా మేము తీసుకెళ్తా ఉన్నాడు. మీకు నెమ్మది లేదు. ఒకవేళ ఇంకా నేను చెప్పేది ఎవరికైనా మీకు తగులుతున్నాయేమో మీరు కూడా ఫోన్ చేయండి. ఎన్నో వేదనలు, కన్నీరు. నాతో నేను ఒక అక్క ఫోన్ చేసింది, అన్న అట్లా సోఫాలో కూర్చొని ఉంటే చాలు కంట్లో నుంచి నీళ్లు కారిపోతూ ఉంటాయన్న, నాకు ఎందుకు ఏడుస్తానో తెలియదు. దుఃఖం, వేదన, తలంత భారం, అవమానాలు, శోధనలు, వేదనలు. దుష్టుడిని చాలా పట్టి పీడిస్తూ ఉన్నాడన్న. నాకు ఒక రోజున మరి ఇక్కడ కడప జిల్లా నుంచి ఇంకొక ఫోన్ వచ్చింది. అయితే ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు అన్నయ్య బాగున్నారా అని అడిగింది. బాగున్నానమ్మా అన్నాను. అన్నయ్య మరి నాకు అప్పుడప్పుడు గాలి వస్తూ ఉంటుందన్నా అనింది. ఏం గాలి అమ్మా అంటే దయ్యం వస్తూ ఉంటుందన్న అప్పుడప్పుడు. అవునమ్మా మరి నేను వచ్చి ప్రార్థన చేస్తానులే.
నువ్వు భయపడద్దు, దిగులు పడద్దు, ఆ సైతాన్ని నేను చెయ్యడు అని అన్నా. అంటే నేను ఫోన్లో టక్కున, ఏరా నా కోసం వచ్చి ప్రార్థన చేసి నన్ను విడిపిస్తావా అని అనింది. అనగానే నేను అనుకున్నా, దుష్టుడు వచ్చేసాడు. నేను చెప్పా, యేసు నామములో దుష్టుడు ఆ ఫోన్లోనే, యేసు నామములో సైతాన్ని నిన్ను అగ్నితో కాల్చివేస్తున్నాను, యేసు నామములో, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామములో ఆ దేహాన్ని విడిచి వెళ్ళిపో, యేసయ్య మంటలను కాలిపోతున్నావు అని అనగానే, యేసయ్య కాలుస్తున్నాడు 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 అని ఏడ్చుకుంటూ గట్టి కేకలు వేసుకుంటూ ఫోన్ పక్కన పెట్టేసి మరి శ్రోధ పడిపోయిందంట. మళ్ళీ 10 నిమిషాల తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేసింది, అన్నయ్య ఇప్పుడు నాకు చాలా బాగుంది, ఫోన్ల ద్వారా కూడా దయ్యాల దేవుడు విడిపిస్తున్నాడు. హల్లెలూయా. నా దగ్గరికి చాలామంది దయ్యాలు పట్టిన వాళ్ళు వస్తూ ఉంటారు, ఎగురుతూ ఉంటారు. ఒక్కొక్కరు తల మీద చేయబెట్టి, ప్రభువా నీ బిడ్డలను దర్శించు, నీ బిడ్డలను ప్రభువా బలపరుచు, నీ బిడ్డలను కాపాడు, వారి నుంచి విడిపించు అని అనగానే మరి వారి మీద చేయబెట్టి ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా ఈ బిడ్డకు విముక్తి కలుగు చేయి, సైతాను నుంచి దూరపరచు ప్రభువా, సైతాను కాల్చివే ప్రభువా అనగానే పట్టిన దయ్యాలని కాలి బూడిదైపోతూ ఉన్నాయి. చూసారా, ఎంతోమంది ఈరోజు నీ పరిచర్య ద్వారా మేలు పొందుతున్నారు, దీవెనలు పొందుతున్నారు, ఆశీర్వాదాలు పొందుతున్నారు. మీకు కూడా ఈ దీవెనలు కావాలా? మీకు కూడా ఈ ఆశీర్వాదాలు కావాలా? మీకు కూడా ఈ స్వస్థతలు కావాలా? మీకు కూడా ఈ రకమైనటువంటి ఆశ్చర్య కార్యాలు మీ జీవితంలో దేవుడు జరిగించాలని ఆశపడుతున్నాడు. రండి ప్రభు యొద్దకు. ఈ శుక్రవారం ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థన ఉంది. గర్భఫలం లేని వాళ్ళ కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాను, అలాగే దయ్యముల కొరకు ప్రార్థన చేస్తున్నాను, దయ్యములు పట్టిన వారి కొరకు, అలాగే మరి ఉద్యోగంలో కొరకు, మరి వివాహాల కొరకు, మరి భార్య భర్తల సమస్యల కొరకు, అప్పుల సమస్యల కొరకు, ఈ 6 అంశాల గురించి మరి ప్రత్యేకంగా శుక్రవారం ప్రార్థన చేస్తున్నాను. ఒకవేళ మీకు ఏమైనా ఈ 6 సమస్యల్లో ఉన్నారేమో మీరు ప్రత్యేకంగా రండి. నూనె ప్రార్థన చేయబడుతుంది, తైలాభిషేక ప్రార్థన. ఖచ్చితంగా మీరు విముక్తి పొందుకుంటారు, మేలు పొందుకుంటారు, దేవుని దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదం మీరు రుచి చూస్తారు, అనుభవిస్తారు ఖచ్చితంగా. ఈరోజున మరి కార్యక్రమం చూస్తున్నారేమో, మిమ్మల్ని కూడా దేవుడు దుష్టుడు పట్టి పీడిస్తూ ఉన్నాడు. నేనే మీతో మాట్లాడతా, మీకోసం ప్రార్థన చేస్తా. దుష్టుడు మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉన్నాడు. ఆ దుష్టుడు మిమ్మల్ని వదిలిపెట్టాలంటే ప్రార్థనతోనే అది సాధ్యం. తైలాభిషేక నూనెతోనే ఆ దుష్టుడు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళాలంటే మరి మన ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం, ప్రార్థన ఏకీభవిద్దాం. నీకున్న ప్రతి రోగము, వ్యాధి, దుష్టు నుంచి దేవుడు నిన్ను ఖచ్చితంగా కాపాడుతాడు. విశ్వాసం ఉంచు ప్రభు మీద, అట్టి కృప దేవునికి దయచేస్తాడు. ఈరోజు దుష్టు నుండి చాలామంది మరి నలిగిపోతున్నారు. ఈరోజు చాలామంది దుష్టుని ద్వారా నలిగిపోతున్నారు, చెడిపోతున్నారు, రాలిపోతున్నారు, పడిపోతున్నారు. ఈ లోకంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఎరలు వాడు వేస్తూ ఉన్నాడు. ఎవరికి ఏది ఇస్తే మరి దేవునికి దూరం అవుతారు అన్నీ మనకు బాగా తెలుసు. దుష్టుడు ఈరోజు మనల్ని ఆవరించేశాడు, మనకు చాలా దగ్గరగా ఉన్నాడు వాడు. దేవుడు చాలా దూరం అయిపోతూ ఉన్నాడు రోజు రోజుకి. ప్రియ యవనస్తుడా, సహోదరి సహోదరుడా, ఈరోజు అంధత్వము నుండి, దుష్టత్వం నుండి, దుష్టుని నుండి, పాపము నుండి నిన్ను విడిపించగల దేవుడు యేసు తప్ప నీకు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. అమ్మా, అయ్యలారా, తమ్ముళ్ళారా, ఈరోజు ఈ కార్యక్రమం వింటున్న మీరందరూ కూడా ఈరోజు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాడు. ఈరోజున మీ దుఃఖ దినాలు యేసు నామములో సమాప్తం అవును గాక. హల్లెలూయా. ఈ కార్యక్రమాలు ఎంత దూరం వినపడుతున్నాయో, ఎందరైతే వీక్షిస్తున్నారో మీ స్క్రీన్ మీద మరి నా చెయ్యి మీద చేయి పెట్టండి. ఒక చిన్న ప్రార్థన చేస్తా. ప్రభువా, ఎవరైతే మరి నా చెయ్యి తాకి మరి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, ఐ ప్రే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు క్రీస్తు నామములో మరి నేను ప్రకటిస్తున్నాను, వారికి సంపూర్ణ విడుదల కలుగును గాక. దుష్టుని నుండి వారిని కాపాడుము తండ్రి, వారిని బలపరచమని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుడు నేను బలపరచును గాక. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. నన్ను యేసయ్య తాకాడు, ఈ ప్రార్థన ద్వారా నాకు నెమ్మది వచ్చింది, నాకు మనశ్శాంతి వచ్చిందన్న వారు నాకు తెలియపరచండి ఫోన్ చేసి. ఇంకా మీకోసం ప్రార్థన చేస్తాం. మేమందరం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నాం మీకోసం. ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? ఎందుకు మీకోసం మొరపెడుతున్నాం? మీరే నా రక్త సంబంధికులు కాదు, నా బంధువులు కాదు, నాకు తెలిసిన వారు కూడా కాదు. మరి ఎందుకు మీకోసం ప్రార్థన చేస్తున్నామంటే, క్రీస్తులో మనం అందరం ఒకరం. మీరందరూ దేవుని బిడ్డలుగా రూపాంతరం పొందాలి. మీరందరూ మారితే ఈ లోకానికి మనందరం కలిసి సువార్త చెప్పచ్చు. సత్యమైన సాక్షులుగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టును గాక. హల్లెలూయా. ఇదే నా ఆశ, నా ప్రయత్నం.
ప్రభా అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా, అందరినీ కూడా లేవనెత్తు ప్రభా, అందరినీ నీకు సత్య సాక్షులుగా ఉన్నట్లుగా సహాయం చేయి ప్రభా. పైన ఒకటి లోపల ఒకటి కపటమైన హృదయం వద్దు ప్రభా. ఒక రోజున ఒక రోగముతో బాధపడుతున్న ఒక బ్రదర్ నా దగ్గరకు వచ్చాడు. నేను అతని కోసం ప్రార్థన చేశా. ప్రభా మరి ఇతనికి ఉన్న రోగముని తీసివేయి, బాధను తీసివేయి ప్రార్థన చేశా. ప్రార్థన చేశాక మరి కొద్ది రోజుల తర్వాత అతను నాకు ఫోన్ చేశాను, అన్నయ్య మరి రోగం పోయిందా అన్నాడు. సరే మంచిదే, దేవునికి స్తోత్రము, వచ్చి మందిరంలో సాక్ష్యం చెప్పు అన్నా. అన్నా దేవుడు ఏం చేయలేదన్నా, డాక్టర్ చేశాడు. డాక్టర్ నాకు మంచి పవర్ఫుల్ ఇంజెక్షన్ వేసాడు, మరి ఎంతో వేలు లక్ష డబ్బులు ఖర్చు పెడితే కానీ నాకున్న రోగం పోలేదన్నా అన్నాడు. సరే మనుషులు సత్యసాక్షులుగా ఉంటారు కొంతమంది కదా. దేవుడు చేసినా దేవునికి ఘనత ఇవ్వడం కూడా ఇష్టం ఉండదు కొంతమందికి. దేవుడు ఏం చేశాడు, నేను డబ్బులు పెట్టి మరి హాస్పిటల్లో వైద్యం చేర్చుకుంటే కానీ నాకు బాగా కాలే కదా. చాలామంది ఇదే ద్రోహంలో ఉంటారు, ఇదే ఆలోచనలో ఉంటారు చాలామంది. ఈ రోజున దేవుడి సహాయం లేకుండా నీ జీవితంలో ఏ మేలు జరగదు. దేవుని సహాయం లేకుండా నీ జీవితంలో ఏ ఆశీర్వాదం నువ్వు అనుభవించలేవు. దేవుని సహాయం లేకుండా నీ జీవితంలో ఏ తృప్తిని నువ్వు అనుభవించలేవు. నా దేవుడు నీ పక్షాన ఉన్నాడు. దుష్టుని నుండి నా దేవుడు నిన్ను కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నమ్మదగిన వాడు. లార్డ్ ఈజ్ ఫెయిత్ఫుల్. ఆయన నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. నువ్వు కూడా నమ్మకం కలిగి ఉంటావని మరొక మాట చూపిస్తుంది మీకు పరిశుద్ధ గ్రంథం నుండి. యోబు గ్రంథం 5వ అధ్యాయము 19వ వచనం. దయచేసి అందరం కలిసి చదువుదాం. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 6 బాధలు నీకు కలిగినా నా దేవుడు నిన్ను విడిపిస్తాడు. 7వది వచ్చినా సరే నీకు కీడు తగలకుండా దేవుడు కాపాడుతాడు. ఈ రోజున మనకు బాధలు, వేదనలు, శోధనలు దుష్టుడు మనకు ఎన్నో రెడీ చేస్తూ ఉంటాడు. దేవుడు అంటున్నాడు, వాడు 6 బాధలు పెట్టినా 7 బాధలు పెట్టినా నీకు ఏ కీడు తగలకుండా నిన్ను కాపాడుకునే బాధ్యత నాది. నీకు కీడు తగలకుండా చూసుకునే బాధ్యత నాది. నీకు సహాయం చేసే బాధ్యత నాది. నీ పక్షం నిలబడి నిన్ను ఆదుకునే బాధ్యత నాది అని దేవుని వాక్యాలు శ్రేష్టంగా సెలవిస్తూ ఉన్నాడు. ఒకప్పుడు నేను కూడా చాలా దుష్టత్వంలో ఉండేవాడిని, అంధత్వంలో ఉండేవాడిని, లోకాశలు, లోక తలంపులు, లోక స్నేహితుల మధ్య మరి నేను కూడా పడి చెడిపోయిన వ్యక్తినే. కానీ దేవుడు నన్ను ఈరోజు రక్షించాడు, కాపాడాడు. ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు చిన్న వయసులో అనుభవించాను. నా వారే నన్ను త్రోసేశారు, నా బంధువులే నన్ను అవమానించారు, ఎంతోమంది నన్ను కొట్టడానికి, తిట్టడానికి కూడా మరి ముందుకొచ్చారు. కానీ ఈరోజు నన్ను మరి దేవుడు అటువంటి వారి మధ్యలో నన్ను నిలబెట్టుకొని నన్ను సేవ జరిగిస్తూ ఉన్నాడు. వారి మధ్య నిలబెట్టి నా ద్వారా ఆయన సేవ జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా ప్రభు కృప మీకు తోడుగా ఉండాలి. అంతే, ప్రభు కృప మీకు తోడుగా ఉంటే చాలు. మీరు బాధల గురించి దిగులు పడద్దు, వేదన గురించి దిగులు పడద్దు, శోధన గురించి మీరు దిగులు పడద్దు. ఎందుకంటే నా దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడునుగాక. హల్లెలూయా. అమ్మా, చెల్లెల్లారా, అక్కల్లారా, తమ్ముళ్ళారా, అయ్యల్లారా, అన్నల్లారా, మరి మీకు ఏ కష్టం ఉందో, ఏ వేదన ఉందో, ఏ బాధ ఉందో నా దేవుడు మిమ్మల్ని కాపాడునుగాక. యేసయ్య ఒక్కడే మిమ్మల్ని కాపాడుతాడు. యేసు తప్ప మిమ్మల్ని కాపాడేవారు ఎవరూ లేరు ఈ లోకంలో. యేసయ్యే మిమ్మల్ని ఆదరించేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని వారలారా, నడిపించే దేవుడు, విడిపించే దేవుడు, కాపాడే దేవుడు, రక్షించే దేవుడు ఈయన తప్ప మనకి ఇంకెవరు లేరు. బట్ అందరం యేసుప్రభు మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచుదాం. ఆయన ఆరాధించు, ఆయన ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించాలి. పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ హృదయముతో ఆయన ఆరాధించండి. కొంచెం కొరతగా ఏదో చేసినల్లే, ఏదో ఇచ్చినల్లే, ఏదో దీవించినల్లే, అందరికి ఇచ్చినట్టు నాకు ఇచ్చినల్లే అని అనుకోవద్దు. ఇచ్చిన వాటిని బట్టి తృప్తిపడి, చేసిన మేలుని బట్టి తృప్తిపడి, ప్రభా నీకు స్తోత్రం అని ఎవరైతే ప్రభుని మహింపరుస్తారో వారిని దేవుడు ఖచ్చితంగా ఆదరిస్తాడు. ఖచ్చితంగా వారి కష్టకాలం నుండి దేవుడు వారికి విడుదల కలిగిస్తాడు. ఈరోజు నీ కాలం బాగుందని నువ్వు అనుకుంటున్నావు. కష్టకాలం దగ్గరలోనే ఉందేమో, కీడు జరగచ్చేమో, ఆపదలు సంభవించేమో. దేవునితో ఉంటే ఏ కీడు, ఏ తెగులు, ఏ అపాయము నీ గుడారానికి సమీపించదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈరోజు ఈ కార్యక్రమం వింటున్నా
ప్రియ సహోదరి సహోదరులారా, నీ జీవితంలో ఏ కీడు, ఏ తెగులు, ఏ అపాయం నీ దగ్గరికి రాకుండా దేవుడు నీకు అన్నీ సిద్ధం చేయడానికి, నేను కాపాడడానికి, నేను రక్షించడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. మరి నువ్వు కూడా యేసయ్యతో సిద్ధంగా ఉన్నావా? శోధన నుండి నీకు మార్గం చూపిస్తాడైనా. చూడండి, ఒక మాట చూపిస్తే అద్భుతమైన మాట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం మనం చదివితే, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగజేయును. హల్లెలూయా. తప్పించుకునే మార్గము కూడా నీకు అక్కడే ఉంటుంది. ఈ రోజున శోధనల గుండా నువ్వు ఉన్నావేమో, ప్రభుని అడుగు, ప్రభు తప్పించుకున్న మార్గం ఎక్కడుంది? హల్లెలూయా. ఆయన నీకు మార్గమును బోధించును గాక, ఆయన నీకు సహాయము చేయును గాక. ఈరోజు నన్ను మొయ్యలేనంత భారం నీ మీద దేవుడు పెట్టడు. నువ్వెంత మోస్తావో అంత భారమే, అంత శోధనే నీ మీద పెడతాడు. అయితే ఆ శోధన నుండి కూడా నీకు విడుదల కావాలంటే ప్రభుని అడుగు, ప్రభా నాకు మార్గమును బోధించు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ప్రభుని అడిగాను, ప్రభా నేను శోధనలో ఉన్నాను, నాకు మార్గం బోధించంటే ప్రభు అన్నాడు, ఇదిగో క్రీస్తు మార్గమును నడువు అన్నాడు. క్రీస్తు మార్గం ఎలాగుంటుంది? క్షేమకరమైన మార్గం. ఆయన మార్గంలో నడిస్తే చాలు, గమ్యానికి తీసుకెళ్ళేవాడు ఆయన. ఆయన మార్గంలో నువ్వు ఉంటే చాలు, నా దేవుడు చేయి పట్టుకొని నిన్ను నడిపిస్తాడు. ఆయన మన త్రోవకైన వెలుగై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున నువ్వు దుష్టుని నుండి బయటికి రా, నా దేవుడు కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ముందు ఒక ఆశ నీలో కలగాల, ప్రభువా నేను ఈ దుష్టుని నుండి బయటికి రావాలనుకుంటున్నాను, నాకు సహాయం చెయ్యి అని నువ్వు అడగగలిగితే అప్పుడు దేవుడు స్టార్ట్ చేస్తాడు నీ జీవితంలో. నీకు ఇష్టం లేకుండా దేవుడు ముందుకు రాడు. ఇది బాగా ఆలోచన చేసుకో. నువ్వు ఇష్టం లేకుండా బాప్తిసం తీసుకొని వారం వారం బల్ల తీసుకుంటూ మరి నీ ఇష్టానుసరైన జీవితం జీవిస్తే అక్కడ నువ్వు దేవుని కనికరం నువ్వు చూడలేవు, దేవుని కృపను అనుభవించలేవు. కాబట్టి ఆలోచించేయండి. ఒకవేళ నీకు శోధనలు ఎక్కువ ఉన్నాయేమో, ఒకవేళ నీకు బాధలు ఎక్కువ ఉన్నాయేమో, వేదనలు ఎక్కువ ఉన్నాయేమో, ప్రభుని అడుగు, ప్రభా నాకు ఒక మార్గంను బోధించు, ప్రభా నాకు సహాయం చేయి, ప్రభా నాకు సహాయం ఎక్కడ దొరుకుతుందని నేను ఆకాశం చేతులెత్తి కన్నులెత్తి అడుగుచున్నాను, ప్రభా నాకు సహాయం చేయి ప్రభా అని ఎవరైతే రోధించి ఏడ్చి మొరపెట్టుకొని ప్రభువుని అడుగుతారో వారి జీవితంలో నిజంగా ఆశ్చర్యకరమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. నేను ఒంటరిగా ఉన్నప్పుడు మరి నేను దేవుని పాటలు పెట్టుకొని, యేసన్న గారి పాటలు, భక్సింగ్ గారి పాటలు పెట్టుకొని నేను వింటూ ఉంటాను. విని మొక్కాలొంగి ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుని స్పర్శ, దేవుని యొక్క మహిమ మరి నా మీదకి వచ్చినప్పుడు, ఆయన పరిశుద్ధాశక్తి నా మీదకి వచ్చినప్పుడు నాకు గూస్ బంప్స్ వచ్చేస్తాయి. గూస్ బంప్స్ తెలుసు కదా, వెంట్రుకలు నీళ్ళుక్కుంటాయి. అంటే మనం అడిగితే చాలు మన మీదకి వచ్చేవాడు, మనల్ని బలపరిచేవాడు, మనకు సహాయం చేసేవాడు. ఆయన నిన్నెంత ప్రేమించేవాడంటే నీ పక్కనే నిలబడి నీకు సహాయం చేసేవాడు యేసయ్య. నీకు ఏ అపాయం రాకుండా, ఏ కీడు నీ దగ్గరికి రాకుండా నిత్యము నిన్ను కాపాడేవాడు యేసయ్య. ఈరోజు ఈ లోకంలో మనుషులను ఆశ్రయించి మోసపోయావేమో, స్నేహితులను నమ్మి మోసపోయావేమో, ఈ లోక ప్రేమను నమ్మి మోసపోయావేమో, బంధువులను నమ్మి మోసపోయావేమో. ఎవ్వరు కూడా నీ శోధనలో వేదనలు నీ పక్క నిలబడరు. యేసు తప్ప నీకు సహాయం చేసి వారు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. అమ్మా, ఈరోజున నీ తమ్మునిగా ఒక మాట చెప్తున్నాను. యేసయ్యని సొంత రక్షకుని అంగీకరించి యేసయ్యకి అవకాశం ఇచ్చి చూడండి. ఆయన మీకు శోధన నుండి ఒక మార్గమును చూపిస్తాడు, తప్పించుకునే మార్గం. ఆ మార్గంలో నడిస్తే నీ శోధనలన్నీ ఎగిరిపోతాయి యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు ఒకవేళ కష్టకాలంలో ఉన్నావేమో, ప్రభువుకు మొరపెట్టు. ప్రభా కష్టకాలంలో నేను ఉన్నాను, ప్రభా నాకు సహాయం చేయి, ప్రభా నన్ను బలపరచు, ప్రభా నన్ను స్థిరపరచు, ప్రభా నన్ను ఆశీర్వదించు, ప్రభా నాకు గర్భఫలమే, ప్రభా నాకు అప్పులు ఉన్నాయి, ప్రభా అప్పుల నుంచి విడుదల కలిగి, ప్రభా నా భర్త త్రాగుబోతున్నాడు, నా భర్త త్రాగుబోతు, ప్రభా మారడానికి సహాయం చేయి, ప్రభా నా భార్య నా మాటకు లోబడేటట్టు చేయి, ప్రభా నా పిల్లలు మా మాటకు లోబడేటట్టు చేయి, ప్రభా. నీ తల్లిదండ్రులు మీరు పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నారా? మీ భార్య కోసం ప్రార్థన చేస్తున్నావా? నీ భర్త కోసం ప్రార్థన చేస్తున్నావా? ఈ రోజున మీ కుటుంబం కట్టబడాలంటే కేవలం ప్రార్థనతోనేది సాధ్యం.
నీ విశ్వాసమే, నీ భక్తే, నీ ప్రార్థనే నీ కుటుంబాన్ని బలపరుస్తుంది, స్థిరపరుస్తుంది, ఆశీర్వాదకరంలోనికి నడిపిస్తుంది. కాబట్టి ఈరోజు ఈ లోకంలో డబ్బు ఉంటే అన్నీ చేయొచ్చు అనుకుంటున్నారు చాలామంది. కానీ యేసు ఉంటే అన్నీ చేయొచ్చు, అన్నీ సుసాధ్యమే. హల్లెలూయా. కానీ నా దగ్గర ఏమీ లేదు, యేసయ్య ఉన్నాడు. యేసయ్య నా దగ్గర అంత స్తోమత లేదు ప్రభు అంటే, ప్రభు అన్నాడు, నీకు కావాల్సిన డబ్బు కాదు, నీకు కావాల్సింది నేను, అడుగు ముందుకే అన్నాడు ప్రభు. ఈ పరిచర్య మరి నిజంగా దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడి జరుగుతున్న పరిచర్య. ఒకవేళ మీరు దగ్గరలో ఉంటే రండి, ఒకసారి చూడండి, ఒకసారి మా పరిచర్య, మా మందిరం, మేము చేస్తున్న సేవ, సువార్త సభలు. ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ కూడా మీరు గమనించండి. పాస్టర్ కళ్యాణ్ బాబు అని కొడితే అందులో మీరు యూట్యూబ్ ఛానల్ కూడా గమనించి నా సాక్ష్యము, మరి మై హోమ్ టూర్ అనే మా ఇల్లు కూడా చూపించండి మీకు. మరి మేము ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నప్పటికీ ఈ కార్యక్రమాలకు సహకరించే వారిగా ఉండండి. దేవుడు మీకు ఖచ్చితంగా మేలు చేస్తాడు. దేవునికి ఇస్తే ఆయన మిమ్మల్ని నష్టపరిచేవాడు కాదు. మీ హృదయం ఇవ్వండి, మీ జీవితం ప్రభుకి ఇవ్వండి, మీ సమయం ప్రభుకి ఇవ్వండి, కేటాయించుకోండి. ప్రభువా ఇదిగో ఇది అని. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదకరంలోకి నడిపిస్తాడు. ఆశీర్వాదకరమైన మార్గంలో ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రేమైన దేవుని వారలారా, మరి నన్ను మీ బిడ్డగా, మీ సేవకునిగా మరి మీరు అంగీకరించి ఈ కార్యక్రమాలు ప్రతిరోజు మీరు వీక్షిస్తున్నారు. మరి నేడు దినంన మరి ఒక అవ్వగారు నాకు ఫోన్ చేస్తారు, ఒక అవ్వ ముసలావిడ నాకు ఫోన్ చేసి, అయ్యా నువ్వు నిజంగా నా మనవడివే అనుకుంటున్నానయ్యా, నా మనవడు సేవ చేస్తూ ఉంటే మరి నేను ఎందుకు ముందుకు రానయ్యా అని చెప్పి మరి తను నిజంగా ముందుకు రావడం జరిగింది. అసలు చాలామంది నిజంగా ఈ ప్రసంగాలు మరి నన్ను వారి బిడ్డగా, మరి వారి అన్నగా, వారి తమ్మునిగా, వారి సేవకునిగా నన్ను అంగీకరించి నిజంగా మీకు హృదయపూర్వక వందనాలు. మీకు ఏ శోధనలు ఉన్నా, బాధలు ఉన్నా, మీ అన్నయ్యగా నేను ఉన్నాను, నాకు ఫోన్ చేయండి, నేను మీకోసం ప్రార్థన చేస్తాను, తప్పకుండా ప్రార్థన చేస్తాను. నేను ఎత్తలేని పరిస్థితుల్లో ఉంటే మరి పాస్టమ్మ గారిని ఎత్తి మాట్లాడతారు, మీ వివరాలు తెలియపరచండి, మీకోసం తప్పక ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ప్రతి దినం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మరి మీ జీవితంలో శోధనలు ఉన్నాయేమో, దేవుని అడుగుదాం, ప్రభువా మరి వారిని కాపాడు తండ్రి. నేను కూడా మీతో పాటు అడుగుతాను, ఇద్దరం కలిసి ఏకీభవించి ప్రభువుని అడుగుదాం. గొప్ప కార్యాలు దేవుడు చేయును గాక. మీ జీవితానికి దేవుడు నెమ్మది ఇవ్వను గాక. మీ జీవితానికి దేవుడు మంచి మేలుతో తృప్తిపరచును గాక. మీ జీవితాన్ని దేవుడు బలపరచును గాక. మీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా నీకు వందనాలు, స్తోత్రం. ఇది ఈ సమయంలో ఎందరైతే ఈ మాటలు విన్నారో ప్రభువా వారిని జ్ఞాపకం చేసుకుని దీవించండి. దుష్టి నుండి వారిని కాపాడండి, శోధన నుండి వారిని తప్పించండి, బాధల నుంచి వారిని కాపాడండి, విమోచించమని నీ సన్నిధిలో వేడుకుంటూ ప్రభువా మరి విన్న వాక్యం నీరు కట్టి ఫలింపు చేయమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మీకు ఏదైనా ప్రార్థన అవసరతలో, ప్రార్థన భారాలు ఉంటే స్క్రీన్ మీద ఇక్కడ కనపడుతున్న నా నెంబర్కి వెంటనే ఫోన్ చేయండి. ఒక లైన్ బిజీ వస్తే కొద్ది గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేయండి. నిదానంగా మాట్లాడండి. మీ పేరు, మీ ఊరు మాకు తెలియపరచండి. మీకోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు సన్నిధిలో మరి ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మరి మీ పక్షాన మొరపెడుతూనే ఉన్నాం. ఈ పరిచర్య మీరు నిజంగా ప్రేమిస్తున్నట్లయితే, ఈ కార్యక్రమాలు మీరు బలపరచబడుతున్నట్లయితే, దీవించబడుతున్నట్లయితే తప్పక మీరు మాకు సహకరించాలని. మందిర నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. ఎంతో భారంగా అన్ని పనులు కూడా అంతా కూడా డబ్బులతో కూడిన పనే కదండి. కాబట్టి మీరు ఆలోచన చేయండి. ఒక టాటర్ ఇసుకకైనా, కంకరకైనా, సిమెంట్కైనా, లేబర్ వర్క్స్కైనా, ఐరన్ రాడ్స్కైనా ఏదో ఒక దానికి మీ వంతు మీరు ముందుకు రండి. ప్రస్తుతానికైతే పని ఆగిపోయింది. ఒక 3 నెలల నుంచి స్లాబ్కేమో రెడీ చేసి పెట్టాము. కానీ స్లాబ్కి దగ్గర ఒక 20 లక్షల దాకా అమౌంట్ కావాలి. చాలా పెద్ద మందిరం, 1200 మంది కూర్చుండేది కాబట్టి దాదాపు మనకు 20 లక్షల దాకా అమౌంట్ అవసరం ఉంది. కాబట్టి ప్రార్థన చేయండి. దేవుడు ద్వారం తెరిచి మరి తన కార్యాన్ని తను నెరవేర్చినట్లుగా మరి మీలో అనేక మంది ప్రేరేపించబడితే ముందుకు రండి. నాది కాదు అనుకోవద్దు, ఎవరో ఇస్తారులే అనుకోవద్దు, ఎవరో చేస్తారులే అనుకోవద్దు. నీ వంతు, నీ భాగం ఎంత అక్కడ ఇచ్చేవారిగా మరి మీరు ఉండాలని మరొకసారి ప్రభు పేరట మీ అందరూ కూడా మనవి చేస్తూ ఉన్నాను. మరి మనకు సువార్తకు ఒక వ్యాన్ కూడా కావాలి. ఆ వ్యాన్ ఇక్కడ మీకు పక్కన చూపిస్తారు, చూడండి. చాలా చూపిస్తూ ఉన్నాం. దయచేసి మరి మీరు ముందుకు వచ్చి సువార్త వాహనానికి మీరు ముందుకు రావాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాం. అలాగే మరి మందిర స్లాబ్ మరి దాదాపు ఒక 6-7 నెలల నుంచి మందిర నిర్మాణం ఆగిపోయింది, జ్ఞాపకం చేసుకోండి. మరి దేవుని చిత్తం అయితే డిసెంబర్ కల్లా మన స్లాబ్ వేసి ఆ మందిరం ప్రతిష్ఠించాలని ఆశపడతా ఉన్నాం. కాబట్టి ఇంకా చాలా తక్కువ టైం ఉంది. మరి ఇచ్చేవారేమో ఎవరు లేరు, జ్ఞాపకం చేసుకొని మీరు అందరం ముందుకు రండి. దయచేసి సహకరించండి. మీ కుటుంబం తరపున అది 2000 అవని, 5000 అవని, 10,000 అవని, దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత మీరు ముందుకు వచ్చి సహకరించాలని ప్రభు పేరట మరీ మనం చేస్తూ ఉన్నాం.
అదే రీతిగా మనకు మందిరానికి ఒక కెమెరా కూడా కావాలి. కాబట్టి కెమెరా విషయంలో కూడా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, దయచేసి సహకరించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని వారలారా, ఒకవేళ మీరు టీవీ కార్యక్రమాలకు స్పాన్సర్ చేయాలని ఆశపడుతూ ఉన్నట్లయితే ఇక్కడ పైన కనబడుతున్న మా నెంబర్కి మీరు ఫోన్ చేయండి, మరి మీకు వివరాలు తెలియపరుస్తాం. అలాగే మీరు ఏదైనా ఫోన్పే చేయాలని ఆశపడుతూ ఉన్నట్లయితే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ మీరు చేయాలని ఆశపడుతూ ఉన్నట్లయితే ఇక్కడ పైన కనబడుతుంది ఇదే నెంబర్కి మీరు చేయండి. ఏటూరి గంగమ్మ అని పేరు వస్తుంది, జ్ఞాపకం చేసుకోండి. ఆ నెంబర్కి మీరు ఫోన్పే ద్వారా మీ సహకారాన్ని, మీ కానుకలు మాకు పంపించవచ్చు. అలాగే మరి మనకు చర్చికి ఒక సౌండ్ సిస్టమ్ కావాలి, దాని గురించి కూడా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. మరి మీరు ముందుకు రాగలిగితే ఎంతో దీవెనకరంగా ఉంటుంది. మరి జ్ఞాపకం చేసుకుని దేవుని చిత్తం అయితే ఇంకా సువార్త సభలు వివిధ పట్టణాలలో కూడా పెట్టాలని ఆశపడుతూ ఉన్నాం. అంతా కూడా ఖర్చుతో కూడినటువంటి పనే. కాబట్టి మీకు ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా దేవునికి కొంచెం ఇచ్చి ప్రభుని ఘనపరచండి. ప్రతి నెల మీ కుటుంబం తరపున మరి మీరు ముందుకు రాగలిగితే ఈ పరిచయం ఆగకుండా సాగిపోతుందని మీ అందరికి మనవి చేస్తూ ఉన్నాను. ఒక యవనస్తునిగా నిలబడి మరి దేవుని పనిని, దేవుని కార్యక్రమాలను బాధ్యతగా నమ్మకంగా జరిగిస్తూ ఉన్నాం. ఎవరికి పంపిస్తే మా కానుక మరి నమ్మకంగా పరిచయలో వాడబడుతుంది మీరు గమనించుకొని తెలుసుకొని మీరు పంపించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. మీరు పంపించే ప్రతి కానుక భయముతో, భక్తితో మరి టీవీ కార్యక్రమాలకు, మందిర నిర్మాణానికి వాడుతూనే ఉన్నాం. జ్ఞాపకం చేసుకోండి. అయితే మరి ఏ రోజుకి ఆ రోజు సరిపోతూ ఉంది. కాబట్టి మీరు జ్ఞాపకం చేసి ఇచ్చేవారిగా మీరు ఉండాలని మరొకసారి ప్రభు పేరిట మీ రెండు చేతులు జోడించి మనవి చేస్తూ ఉన్నాను. ముందుకు రండి. ఆలోచన చేయకుండా మరి మీరు సహకరించగలిగితే ఈ పరిచర్యకి మీరు ఎంతో తోడ్పడిన వారు అవుతారు, సహకరించిన వారు అవుతారు. దేవుడు మీకు తోడుగా ఉండును గాక. ఒకవేళ మీరు కళ్యాణ్ బాబు ప్రసంగం 24 గంటలు చూడాలని మీకు ఆశ ఉంటే మరి మనకు ఒక యాప్ కూడా ఉంది, కలవరి ప్రార్థన టీవీ అనే ఒక యాప్ కూడా ఉంది. ఆ యాప్లో 24 గంటలు మరి నా ప్రసంగాలు వస్తూనే ఉంటాయి. మీరు మొబైల్లో, మీ ఫోన్లోనే మీరు చూస్తూ ఉండొచ్చు. దైవ ఆశీస్సులు, దైవ మేలులు మీరు పొందొచ్చు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. ఈ మా వాట్సాప్ నెంబర్కి ఒకసారి మీరు హాయ్ లేదా ప్రైజ్ లార్డ్ అని మీరు పెట్టినట్లయితే మరి ప్రతిరోజు మా ద్వారా మీకు ఒక వాగ్దానము, అదే రీతిగా మరి శుక్రవారం, శనివారం, ఆదివారం జరిగే ప్రత్యేక ప్రార్థనలో లైవ్ కార్యక్రమాలు కూడా మీకు పంపించడం జరుగుతుంది. మీరు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా మరి మీరు ఆ లైవ్ కార్యక్రమాలు మీరు పాల్గొనవచ్చు. ప్రియమైన దేవుని వారలారా, దయచేసి గమనించండి. ప్రతి శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు బహుబలంగా ఉపవాస కూడికలు, అదే రీతిగా మరి ఆదివారం ఆరాధన కూడికలు కూడా జరుగుతూ ఉన్నాయి. వివిధ జిల్లాల నుండి, వివిధ గ్రామాల నుండి, వివిధ మండలాల నుండి అనేక మంది పాల్గొంటూ ఉన్నారు. వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనాలు, రూములు అన్నీ మేమే ఉచితంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. రండి, మనందరం కలిసి ప్రభుని మహింపరచుదాం, ఆరాధించుదాం. మరి గడిచిన వారం ఊహించలేనంత జనము మరి ప్రభు మందిరానికి వచ్చారు, దైవ ఆశీస్సులు, దైవ మేలులు పొందారు. మీరు కూడా రండి, పాల్గొనండి, దైవ మేలులు పొందండి. దేవుని పేరట మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలండి. ఈ రోజున నేను మీకు మా గృహాన్ని, దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ గృహాన్ని చూపించాలని ఎంతగానో ఆశపడతా ఉన్నాం. కాబట్టి కొద్ది నిమిషాలు మీ సమయం కేటాయించుకొని చూడండి. ఇది మేముంటున్నటువంటి ఇండ్లు అండి. దీని సైజ్ వచ్చేసి 15కు 12 అండి. దేవుడు మాకు ఇచ్చినటువంటి చిన్న గృహం, ఒక సింగిల్ రూమ్ అండి. మీరు చూడొచ్చు, మీరు ఒకసారి చూడండి, ఒకసారి మొత్తం చూడండి, ఒకసారి మీకు కనపడుతుంది. ఇది సింగిల్ రూమ్ అండి, జ్ఞాపకం చేసుకోండి. మీకు చూపిస్తా ఉన్నాం. ఇక్కడ మా క్లాత్స్ అన్ని, మా బట్టలని ఇక్కడ పెట్టుకుంటాము. ఇక్కడ పాస్టర్మ గారి బట్టలు, మరి మా పాప బట్టలు పెట్టుకుంటామండి. పాప నిద్రపోతా ఉంది. ఇది ఎవరైనా వచ్చినప్పుడు, ఏదైనా సేవకులు వచ్చినప్పుడు, అంటే ఎవరైనా విశ్వాసాలు ఇక్కడ కూర్చుంటాము. నైట్ పూట ఇదేనండి మాకు బెడ్. ఈ పరుపుని మేము ఇలాగా వేసుకుంటామని, ఇట్లా ఓపెన్ చేసుకుని ఇలా వేసుకుంటాము. మళ్ళీ ఉదయం లేవగానే దీన్ని మళ్ళీ క్లోజ్ చేసుకుంటాము. ఇక్కడ మా బెడ్షీట్స్ అని పెట్టుకుంటామండి. దేవుడు మాకు ఇచ్చినటువంటి చిన్న ఇల్లు అండి. ఇది ఒకే ఒక రూమ్ అండి, సింగిల్ రూము, చిన్న ఫ్రిడ్జ్ అండి. ఈ టేబుల్ వచ్చేసండి ఎప్పుడైనా ఎడిటింగ్ చేసుకోవడానికి, అందుకని ఈ టేబుల్ ఎట్లా దానికి వాడతామండి. అలాగే ఇది మా చిన్న 1 రూమ్ గదండి. మీరు చూస్తా ఉన్నారు, చూడండి, రండి ఒకసారి రండి, చూడండి, మీరు కూడా చూడండి. ఇది చిన్న రూమ్ అండి, 3x4 అండి, చిన్న రూము. ఇన్ని మా సరుకులు, మా గ్యాస్ స్టవ్, అలాగే మా వంట సామాన్లన్నీ, మా పాత్రలు కూడా చూడండి ఒకసారి. దేవుని కృపను బట్టి చిన్న ఇండ్లండి. దేవుడు మాకు ఇచ్చినటువంటి గృహం అండి.
ఒకసారి మీరు బయటికి కూడా వస్తే, ఇది చూస్తున్నారు కదండి మా ఇల్లు అండి, చిన్న ఇల్లు. దేవుడు మాకు ఇచ్చిన గృహం అండి, చిన్న ఇల్లు. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు దేవుని ఆలయము నిర్మాణం కూడా మీకు చూపిస్తాను చూడండి. ఒకసారి దేవుని ఆలయం నిర్మాణం చూపిస్తాను. అతి గొప్ప మందిరం దేవుని కృపను బట్టి నిర్మించబడతా ఉంది. మేము ఉండే ఇల్లు చిన్నది కావచ్చు, కానీ దేవుడు మాకు ఇచ్చినటువంటి మందిరం చూడండి ఒకసారి. దాదాపుగా 700 మంది కూర్చోవచ్చు అండి ఈ మందిరంలో. 600 నుంచి 700 మంది వరకు కూర్చోవచ్చు ఈ మందిరంలో. దేవుని మహాకృపను బట్టి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ప్రస్తుతానికైతే 1 సంవత్సరం నుంచి ఆగిపోయిందండి. మీరు చూడొచ్చు గోడలు కూడా కొన్ని క్రాక్స్ వస్తూ ఉన్నాయి, గోడలు క్రాక్స్ వస్తూ ఉన్నాయి, అంటే గోడలు చీలుతా ఉన్నాయి. పిల్లర్స్ కి కడ్డీలు చిలుం పట్టిపోతా ఉన్నాయి, చిలుం పడతా ఉన్నాయి కడ్డీలకు కదండి. చూసారు కదండి, మందిరం గొప్ప మందిరం అండి, ఆగిపోయింది. ఆర్థికంగా చాలా నలిగిపోతా ఉన్నాం, ఇబ్బందులు పడతా ఉన్నాం. తిన్నీకి ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు. కానీ ఎందుకు మీకు ఇప్పుడు మా హోమ్ టూర్ ఈ మందిరం ఎందుకు చూపిస్తున్నామంటే, దేవుడు మా మీద ఉంచిన బాధ్యతను మీరు కూడా పంచుకుంటారన్న ఆశతో, దేవుని ఆలయ నిర్మాణానికి మీరు ముందుకు వస్తారన్న ఆశతో మీకు చూపిస్తా ఉన్నాం. మీకు బాగా గమనించారు లేదో, ఇది చిన్న ఇల్లు అండి మాది. దేవుని ఆలయం కొరకు 25 సెంట్ల స్థలం నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నా తండ్రి 25 సెంట్ల స్థలం కొన్నప్పుడు దేవుడు నన్ను ఈ రోజుని గ్రామానికి సేవ చేయడానికి పంపించాడు. మీరు గమనించినట్లయితే ఇదంతా కూడా మీకు మా గృహం కూడా చూపించాము, మా కష్టాలు చూపించాము, మా ఇబ్బందులు చూపించాము. ఎన్నోసార్లు ప్రయాసపడి తిన్నీకున్నా లేకపోయినా బాధల్లో కష్టాల్లో మోకాళ్ళని ప్రార్థన చేస్తున్న స్థలం ఇదే. ప్రార్థన ఆలకించి దేవుడు ఈ నూతన మందిరం నిర్మించడానికి దేవుడు ఎంతగానో సాయం చేస్తూ వస్తూ ఉన్నారు. దాదాపు సంవత్సరం అయింది మందిర నిర్మాణం ఆగిపోయి, మీరు చూస్తూ ఉన్నారు స్క్రీన్ మీద. కాబట్టి మీరు కూడా దేవుని ఆలయం కొరకు మీరు ముందుకు వస్తారని ఎంతగానో ఆశపడతా ఉన్నాం. దేవుని ఆలయంలో మీరు కూడా బాధ్యతగా తీసుకోండి. ఈ వీడియో ఎందరైతే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాం. ఎంత తగ్గించుకొని ప్రభు సన్నిధిలో ప్రభు సేవ చేస్తాం. యవనస్తులం, నేను నా భార్య ఇద్దరం యవనస్తులము. మా గృహం మీరు మళ్ళీ ఒకసారి చూడొచ్చు. అతి చిన్న గృహం, అతి చిన్న ఇల్లు మాది. మేము రోజు కింద పడుకుంటా ఉన్నాం. రోజు కిందే పడుకుంటే ఎవరిని వస్తే అక్కడే కూర్చుంటాం. అంత ఇరికిరుగా ఉంటది. కానీ మా ఆశ ఏంటంటే ఏదో ఇల్లు కట్టుకోవాలి, మేడలు చేసుకోవాలి, కార్లు కొనాలి, అవి కాదు. కానీ అంత్య దినాలు మనం ఉన్నాం, కడవరి దినాలు మనం ఉన్నాం. దేవుని సువార్తను ప్రకటించాలా, అనేక మందిని క్రీస్తు వైపు తిప్పుకోవాలా, అనేక మంది అంత్య దినాలు ఉన్నప్పుడు మందిరాల్లోకి వచ్చి దేవుని స్తుతించాలన్న ఆశతో మాకు గొప్ప మందిని కడతా ఉన్నాం. అనేక మందికి విశ్వాస నిలయముగా ఈ ఆలయం ఉన్నట్లుగా మీరు ప్రార్థించండి, ముందుకు రండి, సహకరించండి. వీళ్ళు చూస్తూ ఉన్నారు మందిర నిర్మాణం దాదాపు సంవత్సరమే ఆగిపోయి క్రాక్స్ వస్తూ ఉన్నాయి, గోడలు చీలిపోతూ ఉన్నాయి. కాబట్టి మీరు మా పరిస్థితిని చూస్తూ ఉన్నారు, మా దీనత్వం గమనించుకొని దేవుని సేవలో ఈ వీడియో ఎందరైతే వీక్షిస్తున్నారో దయచేసి సపోర్ట్ చేయండి, ముందుకు రండి. దేవుడు మిమ్మల్ని తప్పక దిద్దిస్తాడు. అది ఇంత అంత నేను చెప్పను, కానీ దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత మీరు ఈ యొక్క ఆలయానికి మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాం. మరిన్ని ఆత్మీయమైన వర్తమానాలు మీకు అందిస్తాం. మీ ఒకవేళ ఏదైనా మీ ప్రార్థన అవసరాలు ఉంటే మీరు మాకు ఫోన్ చేయొచ్చు. స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్కి ఫోన్స్ కూడా చేయొచ్చు. నేనే మీతో మాట్లాడతాను. మీ గురించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాం, మీ పేర్లు రాసుకుంటాం. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుని ఆలయం నిర్మించే విషయంలో మేము ఎంత కష్టపడుతున్నామో మీకు తెలియాలనేదే మా ప్రయత్నం. కాబట్టి ఒక సేవకునిగా మేము పడుతున్నటువంటి ప్రతి ప్రయాస మీకు తెలియాలా అనే ఆశతో మీకు మా గృహం చూపిస్తా ఉన్నాం, మా పరిస్థితులు చూపిస్తా ఉన్నాం. మీరు పైన చూడొచ్చు, రేకులు, ఇది స్లాబ్ కాదండి, రేకుల ఇల్లు కదండి. ఎంత వేడి ఉంటుందో ఆలోచించండి. ఎంత కష్టంలో ఉన్నాం, తిన్నీకి లేకున్నప్పటికీ కూడా, కష్టంలో ఉన్నప్పటికీ కూడా ఎంతో చిన్న పాపని వేసుకొని కూడా దేవుని సేవలో ఈ ఊరిలో ఇక్కడే ఉండిపోయి దేవుని సేవ చేస్తా ఉన్నాం. కాబట్టి మీరు ఆలోచించండి. అలాగే మీరు చూడొచ్చు కింద ఫ్లోరింగ్ కూడా మీరు చూడొచ్చు. ఫ్లోరింగ్ కూడా జస్ట్ సిమెంట్ తల అలుపున్నామండి, మాకు టైల్స్ కానీ. మేము ఎంత కష్టపడి సేవ చేస్తున్నామో నిజంగా నాకు మన యేసయ్యకి తెలుసండి. అంత దీన స్థితిలో మేము ఉన్నాము. కానీ మా ఆశ ఏంటంటే దేవుని ఆలయం కట్టాలండి. ఇక్కడ చుట్టుపక్కల దాదాపు 10-15 ఊర్లు ఉన్నాయండి. సత్యమైన బోధ లేదు, సత్యమైన వాక్యము లేదు. కానీ ఈరోజు దేవుని కృపను బట్టి ఇక్కడ సువార్త ప్రకటిస్తూ అనేక మందిని యేసుక్రీస్తు నిజమైన దేవుడిని చాటింపజేస్తూ మా గలమెత్తుతూ ప్రయాసపడతా ఉన్నాం. అనేక మంది నశించిపోతున్న వారిని క్రీస్తుని నడిపించాలని ఆశపడతా ఉన్నాం. కాబట్టి మీరు ప్రార్థించండి. మందిరం లేక ఎంత ఇబ్బంది పడతా ఉన్నాం. ఇంతవరకు వచ్చిన ప్రతి కానుక, ప్రతి రూపాయి ఏదో కష్టపడి తినక చెప్పాలంటే నా భార్య బంగారం అమ్ముకొని, నా బంగారం అమ్ముకొని ఎన్నో చెప్పలేమండి, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు పడి, ఇబ్బందులు పడి ఈ రోజున మేము ఈ స్థితిలోకి తీసుకొని వచ్చినామండి మందిరాన్ని. మా దగ్గర శక్తి లేదు, గోడలన్నీ చీలిపోతా ఉంటే, క్రాక్స్ వస్తూ ఉంటే చూడలేకపోతా ఉన్నాం.
ఎంతో బాధగా ఉంది, ఎంతో వేదనతో మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ముందుకు వస్తారని ఆశపడతా ఉన్నాం. దేవుని మందిన స్లాబ్కు మాత్రమే మిమ్మల్ని అడుగుతా ఉన్నామండి. వేరే మాకు ఇంకేం వద్దండి, స్లాబ్కు మాత్రమే మాకు కావాలి. మీరు ఎంత ప్రేరేపించబడితే అంత దేవుని ఆలయానికి మీరు ఇస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అడుగుతూ, కోరుకుంటూ, ఆశిస్తూ మీరు ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మాకు మీ వివరాలు పంపించవచ్చు. మేము పరిచయం చేసేదండి ఇండియా, ఆంధ్రప్రదేశ్, కడప జిల్లా, ప్రొద్దుటూరు మండలం, కల్లూరు గ్రామంలో దేవుని సేవ జరిగిస్తా ఉన్నాం. కాబట్టి మా ఇల్లుని చూశారు, దేవుని ఇల్లుని కూడా మీరు చూశారు. కాబట్టి మేము పడుతున్న ఈ సేవకు, మేము కష్టపడుతున్నటువంటి ఈ సేవకు మీరు కూడా ముందుకు వస్తారని ఆశిస్తూ ప్రేమతో మీ సేవకుడు పాస్టర్ కళ్యాణ్ బాబు. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని పేరిట ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట హృదయపూర్వక వందనాలు. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామం నందు నిర్మించబడుతున్నటువంటి కల్వరి ప్రార్థన పర్ణశాల మినిస్ట్రీస్ ద్వారా దేవుడు గొప్ప మందిరము నిర్మించడానికి కృప చూపిస్తూ వచ్చారు. మరి మీరు గమనిస్తూ ఉన్నారు, ప్రారంభ దశలో ఏమీ లేనప్పుడు మరి కంప చెట్లు అవన్నీ ఉన్నాయి, వాటన్నిటిని కొట్టేసుకొని ఇసుక దోలుకొని మరి 2 పట్టలు వేసుకొని అలాగా ప్రారంభంలో మరి సభలు జరిగించడము, అనేక మందిని ఆత్మలు రక్షించే విషయంలో ప్రయాసపడడం జరిగింది. మనము అక్కడ ఒక రూమ్ కూడా కట్టుకోవడం జరిగింది. కొద్ది రోజుల తర్వాత అక్కడ నేను ఉండడానికి, అదే రీతిగా పరిచర్యకు సంబంధించిన సామాన్లు, సౌండ్ బాక్సులు, యాంప్లిఫైర్లు అవన్నీ పెట్టుకోవడానికి కూడా మరి ఒక రూమ్ అయితే మొట్టమొదటిగా అక్కడ కట్టించుకోవడం జరిగింది. మీరు గమనిస్తూ ఉన్నారు, దానికి రేకులు వేసాము. ఆ రూమ్లో ప్రస్తుతానికైతే మేమే అక్కడ ఉంటా ఉన్నాం. ఆ రూమ్లోనే చూసుకోవచ్చు. మొట్టమొదటిగా ఆ చిన్న రూమ్ కట్టుకున్నాము. మరి ఇటుపక్క కడ్డీలు కూడా మరి కడతా ఉన్నారు. చుట్టూ మనము పిల్లర్లు వేయడానికి అనుకున్నాం, కానీ అప్పుడే పెద్ద వర్షం పడడం చేత మొత్తం నీళ్ళన్నీ కూడా వచ్చి మొత్తం మంది చెరువులాగా ఉంటుంది కాబట్టి మునిగిపోయింది అన్నమాట. మన స్థలం అంతా కూడా మునిగిపోయింది. కడ్డీలు, సిమెంటు అన్నీ కూడా తడిసిపోయినాయి. ఒక రాత్రిని అక్కడ వెళ్ళి చూస్తే దేవుని కృపను బట్టి నేలంతా కూడా నీళ్ళన్నీ కూడా పోయినాయి. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత పని ప్రారంభించడానికి దేవుడు సహాయం చేశాడు. అలాగున మరి కట్టిన కడ్డీలు అక్కడ మీకు పక్కన చూడండి, సిమెంట్ ప్యాకెట్లన్నీ ఉంటాయి, తడిసిపోయినాయి అన్నమాట. అవన్నీ తడిసిపోయి నీళ్ళలోనే ఉన్నాయన్నమాట. దగ్గర వారం రోజులు ఎడతెగక వాన కురిసింది. అయినప్పటికీ కూడా దేవుడు ఎంతగానో కృప చూపిస్తూ వచ్చారు. వాతావరణం బాగా రాగానే బయట ఒక పెద్ద పరిశుద్ధ స్థలం కట్టాము. పరిశుద్ధ స్థలం మీరు చూస్తూ ఉన్నారు. ఖాళీ స్థలములో మొట్టమొదటిగా ఒక రూమ్ తర్వాత మరి పరిశుద్ధ స్థలము నిర్మించడం జరిగింది. తర్వాత కొంచెం ఇసుక దోలించుకొని, మట్టి దోలించుకొని కొంచెం హైట్ లేపుకున్నాము కూర్చోవడానికి వీలుగా ఉండడానికి. ఎందుకంటే అక్కడ ఇంతకుముందు కంప చెట్లు అవన్నీ ఉన్నాయి కాబట్టి మరి కూర్చోవడానికి వీలు లేదు కాబట్టి మరి వాటిని తొలగించి మరి ఇసుక దోలించుకున్నాము. అలాగే కడ్డీలు కూడా మళ్ళీ కట్టడం ప్రారంభించారు. కడ్డీలు కడతా ఉన్నారు. చుట్టూ పిల్లర్లు వేయడానికి, రూమ్ చుట్టూ పిల్లర్లు, బీములు, అలాగే మందిరానికి కూడా పిల్లర్లు వేయడానికి మొత్తం కూడా ఏర్పాటు చేయడానికి మరి కడ్డీలు కడతా ఉన్నారు. చూస్తూ ఉన్నారు. ట్రాక్టర్తో యాంకర్ హోల్స్ అంటారు దాన్ని, యాంకర్ హోల్స్తో మరి పిల్లర్లకు, సైడ్ పిల్లర్లన్నిటికి కూడా మరి కాంపౌండ్ గోడకు కూడా పిల్లర్స్ తీపించినాము. చూస్తున్నారు కదా, చర్చి పిల్లర్లు, అలాగే చుట్టూ కాంపౌండ్ పిల్లర్లు కూడా మరి వీళ్ళు వేస్తూ వచ్చారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. పరిశుద్ధ స్థలము నిర్మించబడింది. మరి మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ భీములు వేయడానికి దేవుడు కృప చూపించినాడు. మరి మీరు చూస్తూ ఉన్నారు, అక్కడ నీళ్లు పోసేది నేను కూడా వారితో పాటు కలిసిపోయి పని చేయడం ప్రారంభించాను. చూడండి ఎలాగ ఉన్నానో, దేవుని సేవలో ప్రారంభ దినాలలో ఎంత కష్టపడుతున్నానో గమనించండి. ఎంతో ప్రయాసతో ఈ మందిరం నిర్మించబడతా ఉంది. పిల్లలు, పెద్దలు, యవనస్తులు, స్త్రీలు చాలామంది సహకరించినారు. అక్కడ ఎవరు కూడా ₹1 డబ్బు అయితే తీసుకోలేదు. ఉచితంగా దేవుని సేవలో సపోర్ట్ చేసినారు. మీరు చూస్తూ ఉన్నారు కదా అక్కడ ఎంత కష్టపడుతున్నానో. సిమెంట్ తెచ్చి వేయడం కానీ, భీములు కూడా వేస్తూ ఉన్నాము. ఈ మందిర నిర్మాణంలో ఆరంభం నుంచి మరి నేటి వరకు ఎంతోమంది సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఆర్థికంగా, ప్రార్థనాపూర్వకంగా మరియు అనేకమైన వసతులు కల్పించడం, కొంతమంది సిమెంట్ పంపించడం, కొంతమంది ఇసుక పంపించడము, కొంతమంది కంకర పంపించడం, అట్లాంటి దేవునికి సమర్పించుకున్నారు.
తర్వాత ఒకరోజు జేసీబీని తెచ్చి చుట్టూ ఉన్న కాలువలు అన్నిటి కూడా క్లీన్ చేయించుకోవడం జరిగింది. పైన పరిశుద్ధ స్థలంలో ఇసుక పోయడం జరిగింది. అలాగే పక్కన 2 రూములు మాదిరి ఉన్నాయి కదా, దాంట్లో కూడా ఇసుక పోయడం జరిగింది. అలాగే మందిరంలో కూడా ఇసుక పోయడం జరిగింది, కొంచెం కూర్చోవడానికి వీలుగా. రోజు రోజుకి మందిరం ఎత్తు లేపుకుంటూ హైట్ లేపుకుంటూ వచ్చాము. ప్రారంభం దినముల నుంచి మొత్తం కూడా పిల్లర్స్ తీయడం జరిగింది. అలాగే రూములన్నీ కట్టారు, చూస్తున్నారా? రూములు పక్కన గోడలు కట్టారు, మీరు గమనిస్తూ ఉన్నారు. చూడండి ఎంత చక్కగా గోడలు పైకి కట్టారో, ఎలాగ మధ్యలో పిల్లర్స్ వేసారో అన్నీ చూడొచ్చు, మీరు గమనిస్తూ ఉన్నారు. మరి గుంతలు తీసి పిల్లర్లు భూమిలో నుంచి మరి పైకి స్లాబ్కి సపోర్ట్ కోసం అని చెప్పి ఒక 8 పిల్లర్లు వేయడం జరిగింది. ప్రారంభం నుంచి అయితే ప్రతి పని కష్టమైన పని, ఏ ఒక్కటి కూడా సులువుగా అయితే లేదు. ఎంతో వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ దేవుని మందిరాన్ని ఈరోజు ఈ స్థితి వరకు తీసుకురావడం జరిగింది. ఎంతోమంది సహాయ సహకారాలు, వారి శ్రమను దారబోసారు, కష్టపడ్డారు, ప్రార్థన చేశారు. అందుని బట్టి నేను ఎంతగానో ప్రభు సన్నిధిలో మిమ్మల్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. దాని తర్వాత మీరు చూడొచ్చు, మరి పిల్లర్స్ వాళ్ళు వేసి వెళ్ళిపోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉండింది. అయితే కొద్ది రోజుల తర్వాత ఇసుక ఒక 40 ట్రాక్టర్లు ఇసుక తొలించాము లోపలికి. ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది. తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు, పిల్లర్లను ముగించారు. మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కడ్డీలు కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు. మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు దగ్గర అవుతా ఉంది. ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు. మీరు చూసి అదో చూడండి, దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రెజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇలాగుంది. మరి ఇసుక దోలించడం జరిగింది, పిల్లర్లు పైకి లేపడం జరిగింది. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి. స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి, ఇసుక కావాలి, కడ్డీలు కావాలి, అలాగే రేక్ సెంటరింగ్ కూడా కావాలి. కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక 20 లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు. అలాగే ప్లాస్టింగ్ కానీ, కరెంటు సంబంధించినవి కానీ, మరి ఫ్లోరింగ్ కానీ, A to Z ఇంకా పనులన్నీ కూడా ఉన్నాయి. మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలో పెట్టండి. ఇప్పటికే చాలామంది 5,000 10,000 పంపిస్తూ ఉన్నారు. మరి మీరు కూడా మీ కుటుంబం తరపున మీరు ఏదైనా సరే ప్రభువుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి. దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము. ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము, దాదాపు 1000 మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది. స్లాబ్ గురించి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. స్లాబ్ కోసం ప్రార్థన చేయండి. దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి. మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిలు విప్పండి. శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాబ్కు మీరు సహకరించండి. మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము, పని జరిగింది. ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు. మరి ఈ పనిని కూడా దేవుని చిత్తమైతే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడతా ఉన్నాం. కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా, అది 500 అయినా, 1000 అయినా, 2000 అయినా, 5000 అయినా, 10,000 అయినా, దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనకడుగు వేయకుండా మీకు తోచిన కాడికి, దేవుడు మీకు ప్రేరేపించిన కాడికి సమర్పించండి, సహాయం చేయండి. దేవుని మందిర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థులు అవ్వాలని ప్రభు పేరిట మరి మీ అందరికి కూడా మనం చేస్తూ ఉన్నాం. ప్రేమతో మీ కళ్యాణ్ బాబు. బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం, గమనించుకోండి. మరి మీరు పంపించండి. ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు, అందరిని బట్టి హృదయపూర్వక వందనాలు. మరి మీరు కూడా మీ కుటుంబం తరపున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని, సహకరించాలని ప్రభు పేరిట మీ అందరికి మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీరు అనేకులకు సహకరించే ఉంటారు, అనేక పెద్ద పెద్ద సేవకులకు కూడా మీరు సహకరించే ఉంటారు. ఒకసారి ఈ చిన్న దీన సేవకుని గురించి ఆలోచించండి. ఎంతగానో ప్రయాసపడుతున్నటువంటి ఈ సేవలో మీ వంతు, మీ భాగం, మీరు ఎక్కడైనా ఏ ప్రాంతంలో ఉన్నా సరే మీరు సహకరించవచ్చు. మా గూగుల్ పే, ఫోన్పే, లేదంటే మా బ్యాంక్ డీటెయిల్స్, అకౌంట్స్ కూడా మీకు ఇస్తాం. మీ వంతు మీరు తప్పక సహకరించండి దయచేసి. ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న వారు ఈరోజు సాయంత్రంలోగా దయ ఉంచి మీరు సహకరించండి, ముందుకు రండి, ప్రార్థనలో పెట్టండి. అన్నింటికంటే ప్రాముఖ్యంగా మీ కుటుంబ ప్రార్థనలో పెట్టండి.
నా దగ్గర లేదు, నా స్తోమత లేదు అనకుండా దేవుడు మీకు ఎంత ఇస్తే అంత మీ ప్రేరేపణ బట్టి మీరు ముందుకు రావాలని యేసుక్రీస్తు నామములో మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. రండి, మనందరం కలిసి గొప్ప మందిరాన్ని మనం పూర్తి చేసుకుందాం. మనం ఈ మందిరాన్ని మరి ఈ సంవత్సరం క్రిస్మస్ కల్లా దీన్ని మనం ముగించాలని ఆశపడుతున్నాం. కేవలం 2 నెలల టైం ఉంది. మందిరం పని అంతా ప్రస్తుతానికి ఆగిపోయింది, 3-4 నెలల నుండి ఆగిపోయిందండి, జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి మీరు రాయి లాంటి స్వభావం కాకుండా మృదువైన స్వభావం కలిగి, మంచి మనసాక్షి, మంచి మనసు కలిగి మరి మీరు ముందుకు రావాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. చూసే వారందరూ కూడా తలా కొంచెం చేయి వేసినా సరే ఈ మందిరం అయిపోతుందండి. దేవుడు మిమ్మల్ని దీవించాడు కదా, మిమ్మల్ని ఆశీర్వదించాడు కదా, మీకు ఎన్నో మేలు చేశాడు కదా. ఒకసారి ఆయన మందిరానికి మీరు కొంచెం సహకరించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. ఈ మందిరం కట్టబడితే దాదాపు 10 గ్రామాలకు ఇది ఒక ఆలయముగా ఉంటుంది. అనేక మంది కూర్చొని ఆరాధించడానికి వీలుగా ఉంటుంది, అనేకులు దేవుని మహింపరచడానికి వీలుగా ఉంటుంది. ప్రస్తుతానికి ఒక చిన్న మందిరంలో మరి పరిచర్య చేస్తూ ఉన్నాం. ఒకసారి చూడండి, ఇది కూడా మీకు చూపిస్తారు. ఎన్నో పురుగులు, మరి దోమలు, ఎంతో గలీజ్గా వాతావరణంలో మరి మేము ఇంతకాలం చేస్తూనే వస్తున్నాం. ఈ మందిరం అయిపోతే మాకు బాగుంటుందని ఆశపడతా ఉన్నాం. కాబట్టి మీరు దయచేసి సహకరించండి. గొప్ప మందిరానికి మీరు పూనుకోండి. మీరు అనుకుంటే చేయగలుగుతారు, దయచేసి చేయండి. మీరు ఫోన్లు చేసేటప్పుడు నిదానంగా మాట్లాడండి. మీ పేరు, మీ జిల్లా, మీ ఊరు, మీ వివరాలు మాకు తెలియపరచండి. మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తాం. ఖచ్చితంగా నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. ప్రతిరోజు రాత్రి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి మీ అవసరాలు మాకు తెలియపరచండి, మేము ఖచ్చితంగా ప్రార్థనలో పెడతాం. అలాగే ఈ కార్యక్రమాలు ఎంతో భారభరితంగా జరుగుతున్నాయి. కొన్ని వేల లక్షల రూపాయలు వెచ్చించి ఈ టీవీ పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీ వంతు మీరు తప్పకుండా ముందుకు రావాలని క్రీస్తు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఒక యవనస్తుని ఇంత భారము కలిగి సేవ చేస్తున్నప్పుడు, మరి మీరు చేయలేని పని నేను చేస్తున్నప్పుడు మీరు సహకరిస్తే ఎంత బాగుంటుంది కదా. కాబట్టి సహకరించండి. ఈ కార్యక్రమాలకు మీరు కూడా ముందుకు రండి, అనేకులకు తెలియపరచండి. పలానా శుక్రవారం ఆరాధన టీవీలో ఉదయం 6 నుండి 7 గంటల వరకు పాస్టర్ కళ్యాణ్ బాబు గారు వస్తారు, తప్పక చూడండి అని మీకు తెలిసిన స్నేహితులకు తెలియపరచండి. ప్రతి శనివారం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు మన నిరీక్షణ టీవీలో పాస్టర్ కళ్యాణ్ బాబు గారు వస్తారని అనేకులకు తెలియపరచండి. ప్రేమైన దేవుని పిల్లలారా, మరి మీరందరూ కూడా ఈ కార్యక్రమాలు రెగ్యులర్గా ఫాలో అవుతూ దైవ దీవెనలు పొందండి. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు మరి లైవ్ జరుగుతూ ఉంది గూగుల్ మీట్ ద్వారా, యూట్యూబ్ ద్వారా. కాబట్టి మన యూట్యూబ్ ఛానల్ పాస్టర్ కళ్యాణ్ బాబు అనే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒకవేళ మీరు కూడా గూగుల్ మీట్లో, జూమ్లో మాతో పాల్గొనాలని ఆశపడుతున్నట్లయితే ఈ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెట్టండి, మీకు లింకులు పంపిస్తాము. మీరు కూడా ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు మాతో కలిసి మీరు గూగుల్ మీట్లో, జూమ్లో పాల్గొనొచ్చు. దేవుని మహాకృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. దయచేసి గమనించండి, మా ఫోన్పే, గూగుల్ పే నెంబర్ రాసుకోండి దయచేసి. 9390791059. మరొకసారి చెప్తున్నాను, 9390791059. ఏటూరి గంగమ్మ అని పేరు వస్తుందండి. పాస్టమ్మ గారి పాత పేరు అది, బ్యాంకులో అదే పేరు ఉంది కాబట్టి మనం ఆ పేరు మార్చలేం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఏటూరి గంగమ్మ అనే పేరు వస్తుందండి. దానికి మీరు మీ సహకారాన్ని అందించవచ్చు. దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్. దాదాపుగా ఒక 6 నెలల నుంచి ఈ యొక్క మందిర నిర్మాణం అనేది ప్రస్తుతానికి నిర్మించడం అనేది ఆగిపోయిందండి. మీరందరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నారు, అనేక మంది కూడా సహకరిస్తూనే ఉన్నారు. అందరిని బట్టి ఎందుకంటే ప్రభువుని మహిమపరుస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, చాలా అవసరాలు ఉన్నాయి, ఎలా అడగాలో తెలియట్లేదు. కొంచెం నామోషిగానే ఉంది, కానీ దేవుని మందిర నిర్మాణ విషయంలో ఇంత దూరం వచ్చి ఈ మందిరము ఇట్లా ఆగిపోతా ఉంటే చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి మీ వంతు కూడా మీరు ప్రార్థించండి. ఇది నా ప్రేమపూర్వక విన్నపం, ప్రార్థన అవసరత. నేనేమో అనేక మంది కొరకు ప్రార్థన చేస్తున్నాను, ఫోన్లు చేస్తున్న వారి కొరకు, మెసేజ్ పెడుతున్న వారి కొరకు, వాట్సాప్లో వారి ప్రార్థన అవసరం తెలియపరుస్తున్న వారందరి కొరకు నేనైతే ప్రార్థన చేస్తున్నాను. మరి మీరు కూడా ఈ మందిర నిర్మాణం కొరకు ప్రార్థించండి. తప్పకుండా ఈ మందిర నిర్మాణం కొరకు మీ వంతు మీరు సహకరించండి. దేవుని బిడ్డలారా, మీరందరూ సహకరిస్తారని ఎంతగానో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మీరు కానీ ప్రేరేపించబడినట్లయితే ఒక యవనస్తునిగా నేను చేస్తున్న ఈ సేవా పరిచర్యలు దాదాపుగా 4 సంవత్సరాలు దేవుని మహాకృపను బట్టి సేవ చేస్తూ ఉన్నాం. 4 సంవత్సరాల నుంచి దేవుని సేవలో ఇంతవరకు దేవుడు ఘనంగా, గంభీరంగా వాడుకుంటూ వచ్చాడు. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, ఇంత గొప్ప మందిరం యవనస్తునిగా దేవుడు నాకు ఇచ్చేటువంటి గొప్ప భాగ్యం అని నేను నమ్ముతూ ఉన్నాను. ఈరోజు మాకు ఇక్కడ ఆరాధించుకోవడానికి మందిరము ఇది నిర్మించబడతా ఉంది. కాబట్టి మీరందరూ కూడా గుప్పిళ్ళు విప్పి, మీరు దేవుడు ఎంత ప్రేరేపిస్తే అంత ఇంతని మాత్రం నేను చెప్పను. వెనుకడుగు వేయొద్దు, దేవుని పనికి మీరు ముందుండండి. మీరు కానీ దేవుని పనికి సహకరిస్తే
దేవుడు అన్నాడు కదా, బీదలను కనుకరించేవాడు దేవునికి అప్పిచ్చేవాడు అన్నాడు. నిజంగా నేనైతే ప్రభు సన్నిధిలో ధనవంతున్నే, ప్రభు కలిగి ఉన్న ధనవంతున్నే, కానీ ఈ మంద నిర్మించే విషయంలో మాత్రం చాలా అంటే చాలా ఆర్థికపరమైనటువంటి అప్పుల సమస్యల్లో, అదే రీతిగా సమస్తం అమ్ముకున్నాం కూడా అండి. మా ఇవన్నీ అంటే నా భార్యవే నావేనే, కానీ మేము అమ్ముకొని ఇంతవరకు ప్రభు సేవ నడిపించుకుంటూ వచ్చాం. చాలా ఇబ్బందులుగా ఉన్నాం. వాస్తవం చెప్పాలంటే ఒకసారి తినడానికి కూడా మాకు ఆహారం కూడా చాలా ఇబ్బందులుగా మేము కలిగి ఉంటూ ఉన్నాం. అయినప్పటికీ కూడా బ్రతుకుట క్రీస్తే చావైతే మీరని పౌలు అన్నట్టుగా దేవుని కోసం నేను, నా భార్య, నా చిన్న బిడ్డ, సంవత్సరన్నర బిడ్డ, మేము ముగ్గురం కలిసి ఇక్కడే తల్లిదండ్రులకు దూరంగా, అందరికీ దూరంగా ప్రభు పంపించినటువంటి దర్శనం ప్రకారం పంపించిన ఈ గ్రామానికి వచ్చి కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో మేము సేవ చేస్తూ ఉన్నాం. గడిచిన 4 సంవత్సరాలు దేవుడు ఎంతో గొప్పగా ఘనముగా వాడుకుంటూ వచ్చాడు. అనేక మంది చుట్టుపక్కల పరిసర గ్రామాల్లో దేవుని సువార్త ప్రకటిస్తూనే ఉన్నాం. కల్వరి ప్రార్థన టీవీలో ప్రసంగాలు అందిస్తూనే ఉన్నాం. ఎంతో 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 మీరు ప్రభు అన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. కాబట్టి మీరందరూ నాతో చేతులు కలుపుతారని ఆశతో అడుగుతూ ఉన్నాను. ఇది మనందరం కనుక్కుంటే గిన, మనందరం చేయగలిగితే గిన ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని దేవుడు గొప్పగా చేయగలుగుతాడు. కాబట్టి ఇప్పుడు ఈ మట్టి అంతా కూడా మేము ఎత్తు లేపాలనుకుంటున్నాం. చాలా ఎత్తు లేపాలి. ఇది దాదాపుగా 2.5 అడుగు ఎత్తు లేపాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు జ్ఞాపకం చేసుకోండి, సహకరించండి. దేవుని మందిర నిర్మాణం కొరకు మీ వంతు మీరు తప్పక సహకరించండి. మీకు స్క్రీన్లో టీవీలో మీకు మొత్తం చూపిస్తున్నాం, యూట్యూబ్లో చూడండి ఒకసారి మందిర నిర్మాణం. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తప్పుగా మాత్రం అనుకోవద్దు. దేవుని మహా గొప్ప మందిరం అండి. ఇది పరిశుద్ధ స్థలం నిర్మించబడతా ఉంది. గమనించండి, ఈ పరిశుద్ధ స్థలం కూడా ఆగిపోయిందండి. మీరు గమనిస్తున్నారు లేదా? ఆగిపోయింది. అదే రీతిగా ఎక్విప్మెంట్ రూమ్స్ గొప్ప మందిరం అండి, చాలా గొప్ప మందిరం దేవుని నిర్మిస్తున్నారు. యవనస్తుని వాడుకొని దీనుని, అయోగ్యుని, దుమ్ము వంటి వాడిని, ధూళి వంటి వాడిని. కాబట్టి మీరందరూ కూడా మిమ్మల్ని 2 చేతులు జోడించి ప్రభు సన్నిధిలో అడుగుతా ఉన్నాను, దేవుని పనికి ముందుకు రండి. దేవుడు మీ పనికి పూనుకుంటాడు, మిమ్మల్ని ఘనంగా ఆశీర్వదిస్తాడు. మిమ్మల్ని దేవుడు గొప్ప స్థాయిలో, గొప్ప స్థితిలో దేవుడు మిమ్మల్ని పెట్టాలనేదే నా ప్రత్యేకమైన ప్రార్థన. కాబట్టి ఈరోజు ఉపవాసం ఉండి ఈ వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాం. ఈ గొప్ప మహాదేవుని మందిరం మనం నిర్మించుకుందాం. మీకు ఒకసారి స్క్రీన్లో చూడండి, ఒకసారి మీకు అటుపక్క మొత్తం గోడలు కూడా చూపిస్తారు, క్రాక్లు వస్తూ ఉన్నాయి. దాదాపు 6-7 నెలల నుంచి మంది నిర్మాణం ఆగిపోయింది. ఇటీవల కాలంలోనే ఒక పొద్దుటూరు నుంచి ఒక అమ్మగారు వచ్చి కొంచెం మట్టి తొలించారు. అదే రీతిగా కొంచెం పిల్లర్స్ వేయించి వెళ్ళారు వాళ్ళు. కాబట్టి మీ వంతు కూడా ఇంకా మీరు ఎవరైనా ముందుకు రావాలని ఆశపడుతున్న వారు ముందుకు వచ్చి సహకరించండి. ఇంకా ఎత్తు లేపుకోవాలి, మట్టి సరిపోలేదు. దాదాపు 10 టిప్పర్లు మట్టి తోలిచ్చినాము, కానీ సరిపోలేదు. ఇంకా 2 అడుగులు పైకి లేయాలి. కాబట్టి మేము ఏదో అనుకుంటున్నాం, కానీ దేవుని మందిరం చాలా విశాలమైనది, చాలా గొప్పది దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని మందిరానికి మీరందరూ కూడా తప్పగా పూనుకోండి. దేవుడు మన కార్యాలు జరిగిస్తాడు తప్పకుండా. లేమిలో, కష్టములో, దుఃఖములో మనం ప్రభుకి ఇచ్చి చూస్తే ప్రభు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని బలపరుస్తాడు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని, ఈ వీడియోని మీకు ఎందుకు చూపిస్తున్నామంటే మీరందరూ ముందుకు వచ్చి ఈ దేవుని మందిరం నాది, మనది అని మీరు అనుకొని దేవుని మందిరానికి మీరందరూ పూనుకుంటారని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాం. సహకరించండి, చేయగలుపుదాం. స్క్రీన్ మీద మీకు కనపడుతున్న మా ఫోన్ నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మీ విరాళాలు, దేవునికి మీ శ్రేష్టమైన కానుకను, ఈ మందిర నిర్మాణానికి ప్రత్యేకమైనటువంటి అర్పణలు మీరు అర్పించుకోవచ్చు. ఇది జ్ఞాపకం చేసుకోండి. మీ దైవజనుడు పాస్టర్ కళ్యాణ్ బాబు మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుతూ ఉన్నాడు, దేవుని మందిరానికి పూనుకోండి. వీడియో ఎవరెవరు చూస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారు నాకైతే తెలియదు, కానీ దేవుడి గొప్ప మహామందిరానికి మీ వంతు మీరు సహకరిస్తారని ఎంతగానో ఆశపడుతూ, కాబట్టి మీ వంతు మీరు సహకరించని ప్రార్థన చేయండి. నా కుటుంబం కొరకు, నా భార్య కొరకు, నా చిన్న బిడ్డ కొరకు ప్రార్థన చేయాలని యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియపరుస్తూ దేవుడు మీ అందరికీ తోడై మిమ్మల్ని ఆశీర్వదించి జీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. మే గాడ్ బ్లెస్ యూ.